కలియుగం అంతం కావటానికి కారణమయ్యే శివుడి గుడి గురించి తెలుసుకునే ముందు టీ టాక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. అందం ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలంటే మా కొత్త ఛానల్ మై టిప్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయంలోకి వెళ్దాం. ప్రపంచం అంతమయ్యే సమయంలో ఈ సృష్టి మనకి తెలిసేలా కొన్ని సంకేతాలను ఇస్తుంది. ఆ సంకేతాలు తెలిసినప్పుడు ఆ అంతం ఎప్పుడు వస్తుందా అని లెక్కలు వేయడం తప్ప దానికి విరుద్ధంగా మనం చేసే ప్రయత్నాలన్నీ వృధా అవుతాయి. హిందూ పురాణాల ప్రకారం మొత్తం కాలమానాన్ని 4 యుగాలుగా విభజించారు. అవే కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం. ఇప్పుడు మనం నివసిస్తున్నది కలియుగంలో. ఈ యుగాంతంతో మొత్తం సృష్టి అంతమైపోతుందని మన హిందూ పురాణాలతో పాటు చాలా దేశాలలోని పురాణాలలో కూడా ఉంది. కలియుగాంతం జరిగే అన్ని పరిణామాల గురించి ఎన్నో గ్రంథాలలో పురాణాలలో రాయబడింది. ఈ కలియుగం గురించి, కలియుగం అంతం గురించి జరగబోయే విషయాలని మన ఆంధ్ర రాష్ట్రంలో ముందే చెప్పిన వ్యక్తి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు. ఆయన రాసిన కాలజ్ఞాన గ్రంథంలో కలియుగ అంతానికి గల కారణాలు గురించి విపులంగా రాశారు. ఇప్పటి వరకు వాటిలో చాలా జరిగాయి కూడా. ఇలాంటి సంఘటనల వల్ల ప్రజలు యుగాంతంతో ముడిపడి ఉన్న చాలా విషయాల గురించి అతి గాఢంగా నమ్ముతున్నారు. ఈ విధంగా యుగాంతరం గురించి ఒక్క సంఘటనను ఇప్పుడు చూద్దాం. పరమేశ్వరుడు, అర్ధనారీశ్వరుడు, బోలా శంకరుడు అని అనేకమైన పేర్లతో భక్తులు ఆ మహాశివుడిని పిలుచుకుంటారు. మన హిందూ పురాణాల ప్రకారం శివుడు లయకారుడని అంటారు. ఆయనే ఈ భూమి మీద జరిగే అన్ని కార్యాలకు మూలమని, ఆయన లేనిదే చీమైన కదలదని భక్తుల ప్రగాఢ నమ్మకం. అలాంటిది ఆ లింగాకారుని గుడి ఈ యుగాంతంతో ముడిపడి ఉంది. ఆ గుడికి యుగాంతానికి సంబంధం ఏమిటో తెలుసుకోవాలంటే ఒక్కసారి మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాలోని హరిశ్చంద్ర కోటకు వెళ్లాల్సిందే. ఇది అత్యంత పురాతనమైన కోట. ఈ కోటలోనే ఉంది ఆ గుడి. ఈ కోటలోని ఉన్న చిన్న గృహలో 5 అడుగుల శివలింగం ఒకటి ఉంది. ఆ లింగం పైన పెద్ద బండరాయి కూడా ఒకటి ఉంది. ఆ రాయి కింద పడకుండా ఈ లింగం చుట్టూ 4 స్తంభాలు కూడా ఉన్నాయి. ఈ స్తంభాలే యుగాంతానికి ప్రతిరూపంగా నిలుస్తున్నాయి. ఆ గుడిలోని ఒక్కొక్క స్తంభం ఒక్కొక్క యుగానికి ప్రతీక అని భక్తులు నమ్ముతున్నారు. ఆ 4 స్తంభాలలో 3 స్తంభాలు ముందు జరిగిపోయిన యుగాలలో ఒక్కొక్కటిగా కూలిపోయాయని, ఇప్పుడు మిగిలింది ఒక్క స్తంభమేనని, ఆ స్తంభం ఈ కలియుగాంతరం దగ్గరలో ఉన్నప్పుడు కూలిపోతుందని, అలా ఆ స్తంభం కూలినప్పుడు కలియుగం అంతమైపోతుందని అక్కడి పండితులు, ప్రజలు చెబుతున్నారు. కొంతమంది వాదనల ప్రకారం కృతయుగంలోనే ఈ శివాలయాన్ని కట్టారంటే, మరికొంతమంది వాదన ప్రకారం ఆ హరిశ్చంద్ర కోటను మొదటిసారి నిర్మించి పరిపాలించిన కాలచూరి అనే వంశం వారు 4వ శతాబ్దంలో కట్టి ఉంటారని చెబుతున్నారు. అయితే ఈ ఆలయం ఎప్పుడు కట్టారు, ఎవరు కట్టారు అనే సమాచారం మాత్రం స్పష్టంగా తెలియడం లేదు. ఇదిలా ఉండగా ఈ గుడికి ఒక విశిష్టత కూడా ఉంది. ఈ గుడిలో ఎప్పుడు 5 అడుగుల వరకు చల్లటి నీరుతో నిండి ఉంటుంది. ఈ నీరు ఆ గుడి గోడల నుంచి వస్తుందట. అయితే ఇక్కడ ఉన్న వింత ఏమిటంటే ఆ గుడిలోని ఉన్న నీళ్లు ఒక్క వర్షాకాలంలో తప్ప మిగిలిన అన్ని కాలాల్లో వస్తూ ఉంటుందట. వర్షాకాలంలో మాత్రం అక్కడ ఒక్క చుక్క నీరు కూడా కనిపించదట. ఎండాకాలం బయట ఎంత ఎండగా ఉన్నా ఆ నీరు గడ్డకట్టే అంత చల్లగా ఉంటుందట. ఈ వింతను చూడటానికి చాలా మంది భక్తులు వస్తుంటారు. ఈ వింత ఎలా జరుగుతుందనే విషయం ఇప్పటికీ ఎవరికీ అంతు చిక్కలేదు. ఈ నీరు ఒక మిస్టరీగా మిగిలితే అంత పెద్ద కొండరాయిని ఒక స్తంభం ఎలా ఆపుతుందనేది ఇంకొక మిస్టరీగా మిగిలింది. ఇన్ని విశిష్టలు ఉన్న ఈ గుడికి కలియుగాంతానికి సంబంధం ఉందా అనే విషయానికి సంబంధించి కాలమే సమాధానం చెప్పాలి. కలియుగానికి ఆ స్తంభానికి సంబంధం ఉందా లేదా మీకొచ్చిన ఆలోచనని కామెంట్ రూపంలో పంపించడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవాలంటే టీ టాక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందం ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలంటే మా కొత్త ఛానల్ మై టిప్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూస్తున్నప్పుడు అమెజాన్ లో, ఫ్లిప్కార్ట్ లో షాపింగ్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్ లో అమెజాన్, ఫ్లిప్కార్ట్ లింకులు ఉంటాయి. ఆ లింక్ల ద్వారా షాపింగ్ చేయవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.